శ్రీ సాయిరాం. ప్రహ్లాదుని విష్ణు భక్తి. యుద్ధభూమి నుంచి మరలి వచ్చిన హిరణ్య ప్రహ్లాదుడు అని పేరు పెట్టాడు. కడుపులో ఉండగానే అష్టాక్షరి ఉపదేశం పొందిన ప్రహ్లాదుడు పసినాటి నుండి ఆ నారాయణ ధ్యానంలోనే ఉండిపోయాడు. ప్రహ్లాదుని విష్ణుభక్తి హిరణ్యకశిపుడికి చాలా బాధగా ఉంది. అయినప్పటికీ పసితనం లేదు అని ఊరుకున్నాడు. ఆ బాలుల్లో భక్తి మాత్రము దినదిన ప్రవర్ధమానం కాసాగింది. పానీయంబు త్రాగుచూ తినుచూ మాట్లాడుతూ చివరికి నిద్రపోతూ కూడా ప్రహ్లాదుడు నారాయణ స్మరణ మానలేదు. తగినట్లుగా రాక్షస విద్యలు నేర్పితే మారవచ్చును అని ఆలోచించి రాక్షస గురువులైన చండు అమర్కుడు అనే వారిద్దరికీ అప్పగించాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అక్కడ కూడా విష్ణుభక్తి విడవలేదు. తన తోటిపాటి ఇతర విద్యార్థులకు కూడా విష్ణుభక్తి ప్రబోధించసాగాడు. రాజుగారు కుమారుడు కావడంతో గురువులు ఏమీ అనలేకపోయేవారు. ఒకనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువు ఎలా సాగుతోందో తెలుసుకోవడం కోసము అతన్ని గురువులను పిలిపించాడు. బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాగా చదువుతున్నావా నాయనా అని అడిగాడు. చదువుకుంటున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. చదువుకోవడం వల్ల నీకేమి అర్థమయ్యింది అని మరో ప్రశ్న వేశాడు హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి కన్నా వేరే దైవం లేదు అని తెలిసింది అని జవాబు ఇచ్చాడు ప్రహ్లాదుడు. ఒడిలోనున్న కొడుకును కిందకి ఒక్క తోపు రోశాడు రాక్షసరాజు. ఏమయ్యా గురువులు, ఇదేనా మీరు మా అబ్బాయికి నేర్పినది అని వారిని కసిరాడు. ఇంకొక అవకాశం ఇప్పించమని కోరారు వాళ్ళు. సరేనన్నాడు రాక్షస సామ్రాట్. గురుకులం చేరాక గురువులు ప్రహ్లాదుని బతిమాలుకున్నారు. నీవు చూస్తే రాకుమారుడివి, నిన్ను దండించలేము. నీవు మేము చెప్పినది వినకుండా మాకు చెడ్డ పేరు తెస్తున్నావు. పోనీ నీకు విష్ణుభక్తి ఉంటే మనసులో దాచుకో, పైకి మాత్రం రాక్షసుడిలాగే ఉండు. మేము చెప్పిన పాఠాలే మీ నాన్నగారికి చెప్పు అన్న. ప్రహ్లాదుడు చిరునవ్వుతో, గురుదేవులారా, ఏ శాస్త్రం చదివినా ఏ దారిని సాగినా ప్రాణకోటికి మరణం తప్పదు. చావు లేనిది చావును రానియనిది అయిన శాస్త్రము చెప్పగలరా మీరు? పోనీ మరణానంతరము నరకానికి పోకుండా మోక్షం పొందే విద్య ఏదైనా ఉంటే చెప్పండి. మీరు చెప్పలేరు, అందువల్ల నేను చెబుతాను వినండి. పొట్టకోటి కోసము ఇలా అసత్యములు నేర్పకండి. మీరు కూడా నాకులాగానే విష్ణుభక్తులు కండి, మీకు మోక్షం వస్తుంది అన్నాడు. ఇక ఈ కుర్రాడు మారడు అని నిశ్చయించుకున్న చండమార్కులు ఆ మాటనే హిరణ్యకశిపుకి విన్నవించుకున్నారు. జై సాయిరాం.